నమస్కారం అందరికి. సో ఈ వీడియో దేని గురించి అంటే ముఖ్యంగా దేవుడి పటాల గురించి, అంటే మన ఇంట్లో పెట్టుకునే దేవుడి పటాల గురించి అన్నమాట. ముఖ్యంగా దేవుడు శ్రీశైలం వెళ్ళినప్పుడైనా కానీ, లేదంటే ఏదన్నా యాత్రలకు వెళ్ళిన చిన్న చిన్న గుళ్ళకి వెళ్ళినా కానీ, నాకు ముఖ్యంగా కనపడినవి ఏంటంటే దేవుడి ఫోటోలండి. ఎక్కడ పడితే అక్కడ గుట్లు వేసేసారు. ఇప్పుడు ఒకళ్ళు వేసారు, మేము కూడా అక్కడే వేస్తాం అనే దానికంటే కూడా అక్కడ వేయచ్చా వేయకూడదా అనేది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఇప్పుడు ప్రతి ఒక్క దేవాలయాల దగ్గరికి యాత్రలకి వెళ్తున్నారు, అక్కడ నచ్చినయో ఫోటోలు తెచ్చుకుంటున్నారు. తెచ్చుకున్నప్పుడు ఈ పటం పెట్టిన తర్వాత మీకు కలిసి వచ్చినా కలిసి రాపోయినా కానీ ఆ పటాన్ని జాగ్రత్తగా చూసుకోవటం మీ బాధ్యత. అంతేగాని ఒకవేళ ఫ్రేమ్ పగిలిపోయింది అనుకోండి, ఫ్రేమ్ కొత్తగా వేసే వాళ్ళు ఉంటారు కదా, వేయించుకోండి. ఒకవేళ మన దేవుడి ఫోటోలు మన దేవుడి ఫోటోలు మనమే అలా దేవాలయాల కింద చెట్ల కింద వదిలిపెట్టేస్తే మన పిల్లలు మనం చేసిన దాన్ని చూసి వాళ్ళు గౌరవిస్తారా అసలు? చెప్పండి మీరే. మా ఇంట్లో దేవుడి పటాలు కూడా అంటే ఎక్కువ పటాలు ఉంటే నిత్యం పూజ చేయాలి, ఖచ్చితంగా నైవేద్యాలు ధూప దీపాలు పెట్టాలని చెప్పేసి అని నాకు తెలిసిన పంతులు గారు కూడా చెప్పారనమాట. సరే మనం రోజు చేయాలంటే కూడా ఇప్పుడు ఒక రోజు కుదిరిద్ది, ఒక రోజు కుదరదు. నేను కూడా అని చెప్పేసి అని సర్లే వీలైనంత బట్టే ఉంచుతాము, ఎక్స్ట్రా ఉన్ని తీసేద్దాము. కావాలంటే మనం ఏం చేయాలంటే రాముల వారి పటం ఉన్నప్పుడు శ్రీరామనవమి వచ్చింది కదా, శ్రీరామనవమి పెట్టుకోండి. హనుమంతుడి ఫోటో ఉన్నప్పుడు మీరు రోజు చేయటం, హనుమంతుడికి రోజు చేయాలంటే కుదరదు కాబట్టి హనుమంత్ జయంతి కానీ హనుమంత్ ఇలా వాళ్ళ ముఖ్యమైన రోజులు వచ్చినప్పుడు ఈ పటాలు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఒకవేళ రోజు చేయలేమని అన్నోళ్ళు. ఒకవేళ మనం పట్టం తెచ్చుకున్నాక పట్టం తెచ్చుకున్న కాంచి మాకెందుకో బాగోట్లేదు, ఇంట్లో అయినా ఆరోగ్యపరంగానైనా మాకు బాగోట్లేదు అని అనుకున్న వాళ్ళు దాన్ని తెచ్చుకునే ముందే పలాని పటాలను తెచ్చుకోవచ్చా తెచ్చుకోకూడదా అని చెప్పేసి అని మీకు వీలైతే మీ ఇంట్లో వాళ్ళని కానీ, లేదంటే మీ దగ్గరలో ఉన్న దేవాలయాల దగ్గరికి వెళ్ళి ఏ పంతులు గారి దగ్గరికి వెళ్ళి అడిగినా కానీ చెప్తారు. మేము ఇలా పటం తెచ్చుకోవాలనుకుంటున్నాము, ఏం పటం తెచ్చుకోవాలండి అని అడిగినా వాళ్ళు చెప్తారు. లేదంటే తెచ్చుకున్న తర్వాత పటం తెచ్చుకున్న కాంచి ఇలా ఉంటుందండి మాకని చెప్పినా దానికి పరిష్కారం వాళ్ళు చెప్తారు. అంతేగాని అది రూపం నైవేద్యం పెట్టిన తర్వాత ఆ పటానికి వచ్చిన శక్తిని మీరు తీసుకెళ్లి చెట్టు కింద పెట్టేస్తే ఆ వచ్చిన పాపం మనం ఎన్ని పూజలు చేసినా గానీ పోదు. అందుకని చెప్పేసి నేను ఏమంటున్నానంటే మీకు వీలైతే ఆ పటాలని జాగ్రత్తగా చేసి పెట్టుకోండి. లేదు అని చెప్పేసి అనుకుంటే అసలు తెచ్చుకోవద్దు అంతే. ఒకవేళ మీకు అంతగా నచ్చి కావాలి అని అనుకున్న వాళ్ళైతే జాగ్రత్తగా పెట్టుకుంటాను అన్న వాళ్ళు మాత్రం తెచ్చుకోండి. ఒకవేళ ఇట్నే చేయి పగిలిపోయిందనో, ఏమన్నా స్క్రీన్ మీద అద్దం పగిలిపోయిందనో ఏమన్నా ఉంటే ఇప్పుడు అద్దాలు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఆన్లైన్ లో కూడా పంపించుకోవచ్చు కావాలంటే. ఎందుకు ఆ ఫోటో పంపించి ఆ ఫోటోకి సంబంధించిన ఫ్రేమ్ చేసి ఏమన్నా చేసిస్తారు చక్కగా. మనం ఏం వేస్ట్ గా వేయాల్సినంత అవసరం లేదే. ఇంకోటి మనం ఇక్కడ కూడా ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే, ఇప్పుడు మనం దేవుడి ఫోటోలు మనకు కలిసి రావట్లేదని పడేస్తున్నాము, తెచ్చుకున్న తర్వాత అద్దం అంటే అద్దం పగిలిపోయిందని పడేస్తున్నాము, లేదంటే ఏదన్నా మచ్చలు వచ్చినాయని పడేస్తున్నాము. ఏవైనా వస్తాయి ప్రాబ్లమ్స్, కాదని అని అంటలా. కాకపోతే దానికి సొల్యూషన్ ఏంటి అంటే దాన్ని ఏం చేయాలి అనేది తెలుసుకొని చేస్తే మంచిదని చెప్పేసి నేను అంటున్నాను అనమాట. అంతే తప్ప ఏమీ లేదు, తెచ్చుకోవద్దని నేను అంటలేదు. అయితే ఇంకోటి ఏంటంటే ఈ మనం అనుకుంటున్నాం మనం వేసిన పాఠాలు ఇవన్నీ పిల్లలు చూస్తారు. మా అమ్మ మా నాన్న ఎట్టేశారు తప్పులేదేమో మేము కూడా అంతే వేస్తామని అన్ని ఆలోచన వాళ్ళకు కూడా వచ్చింది కదా. అందుకని చెప్పేసి అని ఎప్పుడైనా సరే దానికి ఏం చేయాలన్న ఆలోచించండి. సో నేనైతే ఏం చేస్తానో చెప్తాను మీకు. అయితే ఇది పెన్గన్ స్కూల్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం అనమాట, చూపిస్తానండి. ఇదిగో ఈ పటం అయితే పెన్గన్ స్కూల్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను నేను. అయితే అమ్మవారి నవరాత్రులు ఉంటాయి కదా, అప్పుడు ఈమె పేరు మీద కూడా పూజ అయిద్ది అనమాట. అట్లా ఆ నవరాత్రులు అప్పుడు పెట్టుకొని పూజ చేసుకుంటా. రోజు పెట్టి చెయ్యాలంటే చేయటం కుదరదు కాబట్టి నేనైతే ఇలా జాగ్రత్తగా పెట్టుకుంటా. అంటే పూజ చేసిన తర్వాత బొట్లు కూడా చెరపకూడదు అనమాట. మనం అది ఆ పటానికి పూజ చేసేటప్పుడు అయితేనే మనం పటాన్ని కడిగి పెట్టాలి. ఒకవేళ మనం పూజ చేయట్లేదు అనుకోండి, ఈ పటాన్ని అంతే పెట్టేసేయాలి. మళ్ళీ మనం పూజ చేసేటప్పుడు పసుపు నీళ్ళతో మళ్ళీ కొద్దిగా క్లాత్ పెట్టి తుడుచుకొని మళ్ళీ బొట్లు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదైతే పెన్గన్ స్కూల్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. అది ఇవి చిన్న చిన్నవి అనమాట. ఇదేమో నేను కుంకుమార్చనకి వెళ్ళినప్పుడు అమ్మవారి దగ్గర ఇచ్చారనమాట. చెప్పేగా పూజ చేసేటట్టు అయితేనే క్లీన్ చేసి పెట్టుకుంటా, లేదంటే ఇంకా అంతే పెట్టేస్తా అనమాట. ఇది అయ్యప్ప స్వామి మంత్రాలు అనమాట. మా స్వామి మాలేసుకున్నప్పుడు చదువుకుంటాడని చెప్పేసి అని తెచ్చుకున్నా అనమాట. అయితే నేనేం చేశానంటే మనం విడిగా ఉంటే అయ్యప్ప స్వామిని స్నానం చేయకుండా కానీ బాత్రూమ్కి వెళ్ళి కానీ పొరపాటును కూడా పట్టుకోకూడదు. ఏదో ఇంకా తప్పని పరిస్థితి ఆయన తగిలితే మనం చేసేది ఏం లేదు కానీ అవి తగిలితే అయితే నేనైతే ఇలా ఒక కవర్ లో పెట్టేసుకుంటాను అనమాట, ఏయైనా ఆగం కాకుండా. ఇది అక్కడ అమ్మవారిది. ఈయన మాల వేసుకుని వెళ్ళినప్పుడు తెచ్చాడు అనమాట. అమ్మవారి నవరాత్రులప్పుడు పెట్టుకుంటా ఈ పటానికి కూడా బొట్లు. ఇప్పుడల్లా ఏం పెట్టను అనమాట.
ఇవన్నీ మనం పూజ చేస్తేనే ఇవి తీసి బయట పెట్టుకొని పూజ చేసుకోవాలి. రోజు చేసేటట్టయితే ఈ పటాలన్నీ ఉండొచ్చు. రోజు చేయకపోతే ఈ పటాలన్నీ దేవుడి గుట్లో ఉండకూడదు అనమాట. ఎందుకంటే ఎక్కువ పటాలు ఉంటే అక్కడ ఎక్కువ శక్తి ఉండిద్ది. మనం చేయలేకపోతే మన ఇంట్లో ఏంటంటే చిన్న చిన్న ఒంట్లో బాగోపోవటం అలాంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయి అనమాట. పటాలు ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పేసి మనం చేసే అన్నీ పెట్టుకోవాలి. చెయ్యిని పెట్టుకోకూడదు అనమాట. అలాగా ఇంకా కొన్ని ఉన్నాయి, చూపిస్తాను మీకు. అయితే మొన్న ఆయన మూడోసారి మాల వేసుకున్నప్పుడు ఎలా అయినా ఇంకా అయ్యప్ప స్వామి ఉండాలి ఇంట్లో అని చెప్పేసి అని తెప్పించుకున్నాడు అనమాట పెద్ద పాఠం. అయితే ఇదిగో ఇది తెప్పించుకున్నాడు అనమాట. అయితే ఏనుంటే కూడా నిత్యం రేపు మెలగాలి. అయ్యప్ప స్వామి, వినాయకుడు, కుమారస్వామి ఉన్నా కానీ నిత్యం రేపు మెలగాలి. నాకు కొన్నిసార్లు ఒక్కోసారి అంటే మనకు నెలకోసారి వచ్చేది ఒకటి ఉంది కదా పండగ. ఆ పండగకి 5 రోజులు చేయకూడదు. ఇంట్లో వాళ్ళు వీలైతే చేస్తారు, లేకపోతే లేదు. నేను కంపల్సరీ చేయాలంటే నాకు కుదరట్లేదని చెప్పేసి అని ఇంక సర్లే అయ్యా నేనైతే చేయట్లేదు కదా అని చెప్పేసి అని ఇది మటుకు క్లీన్ చేసేసి పెట్టేశాను అనమాట. ఇదొకటి. ఇంకోటేమో స్క్రీన్ పగిలిపోయింది, కానీ నాకెందుకో ఆ పటం తీయబుద్ధి కాక నేను అంతే ఉంచుకున్నా. అంటే ఇది అంతకుముందు ఇప్పుడు మొగ్గం దగ్గర లక్ష్మమ్మ వారిది ఫోటో ఉంది కదా, అయితే ఆ ఫోటో కంటే ముందు ఇది తగిలిచ్చాను నేను. ఇది మొగ్గం కడిది లెక్క. అయితే ఇదేంటి, ఇది మూల పగిలిపోయింది, అద్దం పగిలిపోయింది అనమాట. అందుకని చెప్పేసి అని తీసేసా. ఇందులో అందరు ఉన్నారు, అందుమూలనే ఇది తీసేసాను అనమాట. ఇప్పుడు ఇది పగిలిపోయినా గానీ దీన్ని ఏం చేయాలనుకున్నారు, పగిలిపోయిందని చెప్పేసి అని నేనైతే దేవుడి గుట్లో ముందు తీసేసి ఒక కవర్ లో పెట్టి పక్కన పెట్టేసా. అది నేను ఇప్పుడు ఇదేంటి సాంగ్ మళ్ళీ శబరిమల అయ్యప్ప మాలేసుకుంటారు కదా మా ఆయన, మళ్ళీ సేమ్ ఇది గూట్లో పెట్టి రోజు దీపం పెట్టుకుంటాం అనమాట. ఏది మా ఆయన మాలేసుకున్నప్పుడు మళ్ళీ అదొకటి. ఇంకా ఉన్నాయి. ఇది నా తిరుపతి వెళ్ళినప్పుడు స్వామివారి పాదాలు తెచ్చాడు. అయితే స్వామివారి పాదాలు కూడా ఇంకా అది కాక దీని స్క్రీన్ మీద అద్దం లేదు, ఎక్కువ వాటర్ వెళ్తే కింద పాడైపోతుందని చెప్పేసి అని తుడిచినప్పుడు కూడా ఇది కూడా ఎప్పుడైనా మనకి శనివారం పూట ముఖ్యం శని త్రయోదశి ఇలాంటివి వస్తాయి కదా, అప్పుడు స్వామివారికి చేసుకోవచ్చు అని చెప్పేసి అని తెప్పించుకున్నాను అనమాట. అయితే ఇలా ఇవన్నీ పక్కన పెట్టుకున్నా నేను, చేయట్లేదు కదా అని చెప్పేసి అని. ఇది నాకు నచ్చిన ఆన్లైన్ లో తెచ్చుకున్నా స్వామివారిది శివ ఇది. అయితే ఇవి కూడా తీస్తాను అనమాట, రోజు చేయట్లేదు కదా అని. లక్ష్మీ నరసింహ స్వామిది ఆయన కళ్యాణం రోజు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, శివుడిదేమో శివరాత్రి రోజు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అనమాట. ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి అనమాట. ఇది వెంకటేశ్వర స్వామి అండి, మొన్న తెచ్చాడు. కాకపోతే మొన్నదాకా నేను చేశాను, కాకపోతే ఇంకా నిత్యం పెట్టట్లేదు కదా అని చెప్పేసి. నిత్యం పెట్టట్లేదు అంటే ఒకటి ఎందుకు ఏంటి అని చెప్పేసి అని అడగచ్చు. ఎందుకంటే అంతకుముందు వీడియోలో ప్రతిరోజు పూజ చేయాలని పెట్టాను కదా, మరి అప్పుడు నన్ను అంటారు కాబట్టి నేను ముందే చెప్తున్నాను మీకు. నాకు అంటే ఇంట్లో కుదరట్లేదు అని చెప్పేసి అని చేయట్లేదు అనమాట. రోజు చెయ్యొచ్చు, తప్పులేదు. కాకపోతే ఏం చేస్తున్నా అంటే స్నానం చేసిన తర్వాత తులసి దళం పూలు తెంపుకొని వెళ్ళి నిన్న పెట్టిన పూలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసేసి మన గూడు ఉంటది కదా, గూడు మొత్తం నీట్ గా మనం పటాలు తుడిసే క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిసేసి పూజ లాంటి పురుగు లాంటి ఏమన్నా ఉంటే ఏమో చూసి తుడిసేసి శుభ్రంగా నిన్న పెట్టిన పూలు ఇవాళ తీసేసి మళ్ళీ కొత్త పూలు పెట్టి 2 సాంబ్రాణి కడ్డీలు వెలిగించి కొద్దిగా బొట్టు పెట్టుకొని దండం పెట్టుకొని పక్కకు వస్తానన్నమాట. అదే పూజ చేస్తేనేమో అవన్నీ కడుక్కొని చేసి పెట్టాలి కదా. సరే తండ్రి, నాకైతే వాళ్ళకి ఇదే ఇంక పూజ అని చెప్పేసి అని అనుకుని నేనైతే దండం పెట్టుకుంటున్నానండి. అందులో కూడా తప్పు లేదు, మనకు కుదరనప్పుడు చేసేది ఏం లేదు. వీలైన రోజు చేస్తా, వీలు కాని రోజు మటుకు ఆ కింద క్లాత్ మటుకు శుభ్రంగా చేసి 2 పూలు పెట్టేసి దండం పెట్టుకుంటాను అనమాట. అదే నేను చేసేది. అయితే నేను మీకు ఈ విషయం చెప్పేటప్పుడు కూడా ఒక వీడియో వచ్చింది, కావాలంటే చూడండి. అసలు మేము వెళ్ళిన గుడి దగ్గర అయితే వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు, రాధాకృష్ణుల పటము, లక్ష్మీదేవి పటము, అష్టలక్ష్మీల పటము, ఇవన్నీ పటాలు కూడా అన్ని బాగున్నాయండి, కొత్త కొత్తవి. మేము అక్కడ చూసి వెంకటేశ్వర స్వామిది లోపల లైట్లు వెలుగుతాయి చూడండి, ఇలా లైట్లు వెలుగుతాయి కదా, మల్టీ కలర్ లైట్లు అన్ని వెలిగే పటాలు ఉన్నాయి కదా, ఆ పటం కూడా పడేశారండి. ఏది కొద్దిగా క్రాక్ వచ్చినట్టుంది పటం, అంతే. దాన్ని కూడా చేయించుకోవచ్చు. ఇంకా లక్ష్మమ్మ వారిది అయితే కొత్త పటం అసలు, ఆవిడైతే అసలు నాకు ఆ పటాలన్నీ చూడంగానే ఫస్ట్ కోపం వచ్చిందండి. ఎందుకంటే మనం చేసే తప్పు అదే. అసలు అలా తెచ్చుకొని పూజ చేసిన పటాలని అలా పడేస్తే మన పిల్లలకి ఎంత దోషము. వాళ్ళు మూర్ఖత్వంగా ఉండటము, మాట వినపోవటము, ఎట్ట పడితే అట్ట మాట్లాడటం, ఇవన్నిటి కారణాలు అవే. ఇప్పుడంటే మనం ఇవన్నీ తెలుసుకొని మన పిల్లల చేత చేపించటము, మనం మారటము చేస్తుంటే ముందుకి మన పిల్లలు అలా చేయకుండా ఉండాలి. వాళ్ళు పెద్ద అయిన తర్వాత అయినా కానీ మా అమ్మ నాకు ఇది చెప్పింది, మా నాన్న ఇలా చెప్పాడు, ఇలా వేయకూడదు అనేసి వాళ్ళకి తెలిసిద్ది అనమాట. అయితే ఇప్పుడు నేను ఇంకోటి చెప్తా మీకు.
అదేంటంటే ఇదిగో ఇప్పుడు ఈ పటం ఉంది కదా, ఇప్పుడు ఇది స్క్రీన్ పగిలిపోయింది ఇక్కడ. అయితే వీలైతే మనం దీనికి అద్దం వేయించుకోవచ్చు. లేదంటే ఏం చేయాలనుకున్నారు, నేను మీకు ఒక కాగితం మీద చూపిస్తా ఏం చేయాలి. ఇప్పుడు ఈ పటం కింద ఈ పటాన్ని ఏం చేయాలో నాకు ఆ రోజు కుదిరితేనేమో నేను వీడియో చేస్తా, ఖచ్చితంగా చేస్తా ఇది తీసేసేటప్పుడు. అయితే ప్రస్తుతానికి ఎలా చెయ్యాలో చూపిస్తాను అనమాట. అంటే ఈ పటాన్ని మనం స్క్రీన్ పగిలిపోయింది కదా, ఈ దేవుడి పటాలని ఈ ఫోటోని ఏం చేయాలో చెప్తా. అయితే ఇప్పుడు మామూలుగా ఆ పటం ఇదేని అనుకోండి, ఒకవేళ స్క్రీన్ మొత్తం తీసేశారు, ఓన్లీ దేవుళ్ళు ఉన్న పేపర్ అనుకోండి ఇది, అంటే దేవుడు ఉన్న పేపర్ అనమాట ఇది. అయితే దాని మీద మీరు ఏం చేస్తారంటే పసుపు, కుంకుమ, గంధం ఏంటి 2 అక్షంతలు వేసేసి పొట్లం కట్టేసేయండి. ఇలా మీకు ఎలా వస్తే అలా పొట్లం ఇలా అయినా కట్టేసేయండి. ఇలా అయినా కట్టేసి ఇలా కట్టేసిన తర్వాత అయితేనేమో మీకు తులసి కోట ఉంటే తులసి కోటలోనైనా, లేదంటే మీరు మొక్కలు వేసే ప్లేస్ ఉండిద్ది కదా, ఇప్పుడు మల్లెపూ చెట్టు కిందనే ఏమన్నా చెట్ల కింద అయినా మీరు తొక్కని కాడ అనమాట, అంటే మల్లెపూ చెట్టు కింద, గులాబీ పూ చెట్టు కింద, లేదంటే తులసి చెట్టు కింద కొద్దిగా ఈ పొట్లం ఎంత పట్టిద్దో అంత కొద్దిగా గుంతలాగా తీసేసి అందులో కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, 2 అక్షంతలు వేసేసి ఈ పొట్లాన్ని ఇలా పెట్టేసిన తర్వాత 2 అక్షంతలు వేసేసి మట్టేసి పూడిపేసేయండి. అంతే, తప్పు ఉండదు అనమాట. ఇది ఒక పరిష్కారం అనమాట. ఎలా చేయొచ్చు, ఇది అసలు తప్పే కాదు, ఎవరినన్నా అడగండి మీరు, ఎలా చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఒకటి మనం తొక్కం, ఇంకోటి పాడవదు, ఇది ఇంకోటి మట్టి భూ గర్భంలోకి వెళ్ళిపోయింది కాబట్టి అసలు తప్పు అనేది పాపం అనేది ఉండదు అనమాట. ఎలా అన్నా చేయండి. కాకపోతే ఇది ఎక్కడ చెయ్యాలి, మన ఇంట్లోనే మనం పూల మొక్కల దగ్గరే చెయ్యాలి. బయట ఎక్కడా కూడా మూత్రం ఇవన్నీ పోసే కాడ అస్సలు పెట్టకూడదు, అది ఇంకా పెద్ద పాపం అనమాట. అలాంటి వాటి కాడ కాకుండా మీకు వీలుంటే తులసి కోట మొదట్లో, తులసి కోట ఫస్ట్ మేము పెడుతున్నామండి తులసి చెట్టు అనుకునే వాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళు కూడా ఈ పాడైపోయిన పటాలు తీసి ఇలా పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఇలా పొట్లంలా కట్టి ఆ పొట్లం ముందు పెట్టి తర్వాత మట్టి కప్పేసి దాని మీద తులసి చెట్టు పెట్టినా కానీ తప్పు ఉండదు అనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఎప్పుడైనా దేవుడి పటాలను తీసేసేయాలి అని మీరు అనుకున్నట్టయితే, అది స్క్రీన్ పగిలిపోయింది అయితేనేమో ఇలా చేయండి. స్క్రీన్ పగిలిపోయినా ఆ పటం బాగానే ఉంది అని చెప్పేసి అని అనుకుంటే, మీరు పూజ చేయటం మీకు ఇష్టం లేకపోతే, ఎప్పుడన్నా చేసుకోవడానికి పనికొచ్చిద్ది అనుకుంటే చక్కగా జాగ్రత్తగా ఒక కవర్ లో పెట్టి పక్కన పెట్టుకోండి. అంతేగాని దేవాలయాల దగ్గర లేదంటే శ్రీశైలం వెళ్ళే ఈ ఘాట్ రోడ్లు ఉంటాయి చూడండి, ఆ ఘాట్ రోడ్లలో కూడా వదిలేశారండి దేవుడి పటాలు. ఒక్క చాట అని కాదు, అసలు దేవుళ్ళ గుళ్ళ దగ్గర ఘాట్ రోడ్లలో ఒక్కో చాట అయితే మన ఇటు సిగ్నల్ లైట్లు వెలుగుతాయి చూడండి, గుంటూరులో అయితే సిగ్నల్ లైట్లు వెలిగే కాడ కూడా చూసాను నేను. కాకపోతే మనం ఏంటి టక్కును ఫోన్ పట్టుకొని తీయటానికి మనకు కుదరదు, బస్సులోనో డ్రైవింగ్ లో ఉంటాం, ఎలా తీస్తాం, తీయాది కాదు కదా, అలా నేను తీయలేదనమాట. ఈసారి మీరు ఎప్పుడైనా ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా తెలియక ఇలా చేసి పెట్టినా కానీ అది తప్పు, ఇలా చెయ్యని చెప్పేసి ఇలా చెప్పండి. అది అంతేగాని, ఎందుకంటే మనం ఇలాంటివే మనకి తెలియదు ఏమైంది ఎందుకు చేను వచ్చింది, 7 నాటి చేను వచ్చిందంట, 3 ఏళ్ళ నాటి చేను వచ్చిందంట, 4 ఏళ్ళ నాటి చేను వచ్చింది, 7 ఏళ్ళ నాటి చేను వచ్చిందంటే ఎందుకు రాదు, ఇలాంటివి చేస్తేనే చేను వచ్చింది. ఇలాంటివి ఇలా మన దేవుడు పటాలు తీసుకెళ్ళి అక్కడెక్కడ వేసేస్తేనే మనకు వస్తుంది అనమాట. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇలాంటి విగ్రహాలు ఈ రోడ్ల మీద పెట్టి అమ్ముతున్నారు చూడండి, మట్టితో తయారు చేసి మన వినాయకుడు పండగప్పుడు తయారు చేసేవాళ్ళు ఇప్పుడు ఇలాంటి విగ్రహాలు పెద్ద పెద్ద కృష్ణుడి, రాధాకృష్ణ అయ్యి, లక్ష్మమ్మ వారి, దుర్గమ్మ వారి ఇవన్నీ చేస్తున్నారు కదా. అయితే ఆ విగ్రహాలు కూడా అంటే షోకేస్లలో పెట్టుకోవటానికి అని చెప్పేసి అని తెచ్చుకున్న తర్వాత అవి రంగు పోవటము, లేకపోతే ఓ పక్క పగిలిపోవటము, ఏదన్నా కొద్దిగా అవ్వంగానే అవి కూడా తీసి బయట వేసేసేస్తున్నారు. ఏమండి, మీకు ఇష్టం అయ్యి అంత నచ్చి బాగుంది అని తీసుకెళ్ళినప్పుడు అట్లా పడేసేటప్పుడు మీకు అసలు బాధ అనిపించదా? అట్లా ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు మీరు ఎంత చక్కగా అబ్బాయి ఎంత బాగుందో అని చెప్పేసి అని తెచ్చుకున్నప్పుడు పడేసేటప్పుడు బాధ అయిదా మీకు? కొద్దిగైనా బాధ ఉంటుంది కదా. మరి అట్లా బాధ అనిపించినప్పుడు అసలు అలా పడేసే బదులు దానికి అక్కడ ఏ కలర్ పోయిందో చూసి ఆ కలర్ ఎంత ఇప్పుడు మనకి ఎంత 50 గ్రాముల డబ్బా 50 రూపాయలు 60 రూపాయలు ఉండిద్ది, పోనీ ఒక డబ్బా తీసుకొచ్చి పోతే తప్పే ఉంది, తప్పలేదు కదా. దానికి మీరే పెయింట్ అయ్యింది బాగుండిద్ది కదా. ఇంకా అలా పడేయటం కంటే ఇలా చేసుకోవచ్చు కదా. సో దేవుడు పటాలు కేరింగ్ గా చూసుకోవాలని చెప్పేసి అని చెప్తున్నా అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఇంకొకరికి యూజ్ అయ్యిద్ది, ఇలాంటి తప్పు వేరే వాళ్ళు చేయకుండా ఉంటారు అని అనుకుంటే లైక్ చేయండి, ఈ వీడియోని హైప్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి భక్తి సనాతన ధర్మం, నా పేరు వచ్చేసి దుర్గా అనమాట. మీకు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే లైక్ చేయండి. సో మీకు ఇంకా ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్లు ఉన్నాయని అనుకున్న వాళ్ళు అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఒకవేళ అసలు ఇది మీకు ఎలా తెలిసిందని కానీ ఇలాంటి ఏమన్నా మీకు డౌట్లు ఉంటే
ఒకవేళ నేను ఇప్పుడు చెప్పింది మీకు అర్థం కాకపోయినా నాకు ఒక కామెంట్ పెడితే ఆ కామెంట్ ద్వారా అయినా నేను ఇంకా వివరంగా చెప్తా మీకు. అసలు ఇలా పొట్లం కట్టి తులసి చెట్టు కింద ఎప్పుడు పెట్టాలి, ఏ వారం రోజు పెట్టాలి, ఏ టైంకి పెట్టాలి అనేది కూడా చెప్తానన్నమాట నేను తెలుసుకొని. సో ఇది నాదేంటంటే మన ధర్మం, మన సనాతన ధర్మాన్ని కాపాడటం అంటే మన దేవతలను, మన దేవి దేవతలను మనం కాపాడుకోవటం అన్నమాట. అర్థమవుతుందా? మన ధర్మాన్ని మనం కాపాడుకోవటం అంటే మన దేవి దేవతల అంటే మన దేవి దేవతలను మనం కాపాడుకోవటం అనమాట. సో థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు.